ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం అండ్ ఓకే సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు, ఐడియా ఉందండి? అంటే పాదయాత్ర స్టార్ట్ చేసి నేటికి 2 ఏళ్ళు అవుతుందండి. సో ఆయన పాదయాత్ర ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది ఆయన పాదయాత్ర చేయలేరు, పాదయాత్ర జరగదు, పూర్తి చేయలేడు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు. సో ఆల్మోస్ట్ అది పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎలక్షన్స్లో కూటమి పార్టీ కూడా విజయం సాధించింది. ఆయన పాదయాత్ర కోసం ఏం చెప్తారు? పాదయాత్ర అయితే మాత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను టీవీ చూస్తూనే ఉన్నాను, ఏ రోజు కారేసి అప్డేట్ చేస్తున్నాను. నేను ఆయనకైన పాదయాత్రలో నిమగ్నమై నడుస్తూ పాదయాత్ర చేస్తూ అంతా కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళకి చెప్పడం జరిగింది. రైతు వారికి విద్యార్థులకి ఎవరి కాళ్ళకే వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. పాదయాత్ర కూడా చాలా అద్భుతంగా జరిగింది. దాని గురించి చెప్పుకోదగ్గ విషయాలు. ఎంత బాగా జరుగుతుందండి పాదయాత్ర? అంత బాగా జరుగుతుంది. చేయగలుగుతాడు, నేను చేయగలుగుతాను అనుకున్నా. శారీరక అంటే బాడీ సేవింగ్ అట్లా చేసేవారు కదా, ఆయన నడవలేడు అంటే పప్పు అని చెప్పి. నాకు మాత్రం డ్యామ్ షూర్గా కొడతాడని తెలిసింది. నడక అనేది దాంట్లో డౌట్ పడే కానీ లేదు. దాని కూడా మీటింగ్లు కూడా స్లోగన్స్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. అంతా కూడా స్పీచ్ కూడా బాగా జరిగింది ఎవరి కాళ్ళకే. దాంట్లో ఓవరాల్గా ఏమనిపిస్తుంది లోకేష్ పాదయాత్ర తర్వాత పాదయాత్ర ముందని ఒకసారి మనం చూసుకుంటే ఏమైనా మార్పులు వచ్చిందా లోకేష్లో? ఆయనకైనా నిలబడగలిగాడు. వాళ్ళ తాతగారిది కానీ వాళ్ళ నాన్నగారిది కానీ మొత్తం కూడా తనకు తను నిలబడగలిగి చేయగలిగే శాయశక్తులు సొంతంగా సంపాదించుకున్నాడు అనమాట. ఒక తండ్రి చాటు బిడ్డ అని చెప్పి ఈ విధంగా అనేవారు కదా, రాజకీయాలకు పనికిరాడు, సమర్థుడు కాదు అనేసి విధంగా. రాజకీయాలకు ఎదుర్కోగలిగే సమర్థత సామర్థ్యం అతను గట్టిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇక నియోజకవర్గం పరంగా వచ్చేప్పటికి ఆయన కొంచెం లోటుపాట్లు అంటే ఏమి లేవు. కొద్దిగా మనుషులు ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇంకా టూ మంత్స్ తర్వాత అయినా సరే ప్రతి గ్రామంలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఐటీ మినిస్టర్గా ఉన్నాడు ఆయన, మరి ఐటీ పరంగా ఆంధ్రాని డెవలప్ చేస్తాడా? ఐటీ వెరీ గుడ్, అసలు దానికి డౌటే లేదు. పెట్టుబడులు తేవడం కానీ మన వాళ్ళ ఫాదర్తో పాటు వెళ్ళడం కానీ జరగడం కానీ మాట్లాడటం కానీ చాలా బాగా జరిగింది. ఏమనిపిస్తుంది? 8 నెలల పాలన చూసాం, గతంలో 5 ఏళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి చూసాం. సో డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? నాకు రోడ్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు, అదే భావనలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే 6 సూపర్ 6 పథకాల్లో ఒకటి తల్లికి వందనం పెట్టారు కదా, అది ఒకటి పూర్తి చేస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్నారు ప్రజలు. ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉండేవి గతంలో? రోడ్లు గుంతలుగా ఉండేవి కదా, వాటిని ఇప్పుడు మెరుగుపరిచారుగా. మామూలుగా అక్కడ పూడికలు పట్టించుకోలేదా గత ప్రభుత్వం? అసలు పొరపాటును కూడా ఏం లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి చేస్తుంది అంతే, ఇబ్బంది లేదు. ఏమనుకున్నారు చంద్రబాబు నాయుడు పాలన కోసం ప్రజలు గ్రౌండ్ లెవెల్ ఎదురు చూశారు కదా, దానికి విజేతలు అయ్యారు. ముందు ప్రజలే విజేతలు. అది ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ ని అంత భారీ మెజార్టీతో ఎట్లా గెలిపించేస్తారు? ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎక్కువ సామాజిక వర్గం ఉందో అవతల వాళ్ళు అంటే పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళు అపోజిట్ గా పోటీ చేసినా సరే ఆవిడ్ని కాదని చెప్పి లోకేష్ గారికి అంత భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణం ఏంటి? పోయినసారి కూడా లోకేష్ బాబుకి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మంగళగిరి వార్డుల్లో పద్మశాలిలే మెజార్టీ తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే మెజార్టీ తెచ్చారు. కులపరంగా అయితే మేము మనకి కులం మనకి ఇబ్బంది పెడతారు కాబట్టి ఆయన అయితే మనకి చేయగలడు అని పెట్టేసేసి బీసీ అనేది ఏమి లేదు. ఆ దృష్టితో వాళ్ళు ఓటింగ్ ఇవ్వడం జరిగింది మెయిన్. అంటే ఆయన గెలిపించుకున్నందుకైతే మీకు న్యాయం చేస్తున్నాడా మరి లోకేష్? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ఇబ్బందే లేదు.